ఈ ఫేస్ నా కమ్యూనికేషను, ఈ ఫేస్ వలన నేను నేర్చుకుంటున్నాను. ఈవిడ నాకు చేతిలో గిలక్కాయ పెట్టింది, అది ఇలా నేను యాక్సిడెంటల్గా కదిలితే దీన్ని సెన్సరీ ప్లే అంటారనమాట. యాక్సిడెంటల్గా అయిపోతాయి, ఇంటెన్షన్ ఉండదు పిల్లలకి. కానీ 6 నెలలు వచ్చేటప్పటికి వీళ్ళు బాగానే అటాచ్ అయ్యారనుకోండి. అమ్మమ్మ కాస్త ప్రేమించింది, తాతమ్మ కాస్త ప్రేమించింది, అమ్మ కూడా చేసిన డైపర్ చేంజ్ చేసినప్పుడు నవ్వుతూ మాట్లాడింది. ఆ బేబీ అగ్గా గుగ్గు అంట నేర్చుకుంది, రోల్ ఓవర్ నేర్చుకుంది, ముందుకు పాకటం నేర్చుకుంది. సడన్గా 9 నెలలు 6-9 నెలలు ఈ బ్రెయిన్ కనెక్ట్ అవుతుందన్నమాట. నేను అమ్మ పట్టుకోకపోతే నేను బతకను, నాన్న పట్టుకోపోతే నేను బతకను. ఇది సెపరేషన్ ఇన్ స్ట్రేంజర్ యాంగ్జైటీ అంటారు. మీలాంటి వాళ్ళు ఎవరైనా పక్కన కూర్చుంటే వాళ్ళు ఇలా చూసి ఏడ్చేస్తారు. అప్పుడు తల్లి ఏం చేయాలి, వాళ్ళతోటి కొత్త వాళ్ళతోటి మాట్లాడాలి, వాళ్ళని ఫోర్స్ఫుల్గా చేతిలో పెట్టకూడదు. అప్పుడు చాలా అటెన్షన్ పే చేయాలి వాళ్ళకి, చేసి రీడిరెక్ట్ చేయాలి. ఆ రీడిరెక్ట్ ఇప్పుడు మనకు ఒక చాయిస్ ఉంటుంది, నెగటివ్ చాయిస్, పాజిటివ్ చాయిస్. ఇది హార్డ్ వైరింగ్ ఆఫ్ ద బ్రెయిన్ అంటాం అనమాట. ఒక వైర్ ఫామ్ అయిపోతుంది లోపల. చాయిస్ చేసుకోవచ్చు, ఐఎమ్ ఓకే, నాకు సెక్యూరిటీ ఉంది. ఎప్పుడు సెక్యూరిటీ వస్తుంది? ఇది ఫీడింగ్ టైము, ఇది గెటింగ్ అప్ టైము, దిస్ డైపర్ చేంజ్ టైము, దిస్ బేదింగ్ టైం. ఈ రొటీన్స్ సెటప్ చేసినప్పుడే పిల్లలకి నాకు బిలాంగింగ్నెస్, నాకు నా అవసరాలు మా అమ్మ చూసుకుంటోంది, మా నాన్న చూసుకుంటున్నాడు. ఇద్దరు తండ్రి కూడా చాలా పార్టిసిపేట్ చేయాలి దీనిలో. తల్లికి కాస్త బ్రేక్ వస్తుంది అప్పుడు.